హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. థంబ్నెయిల్లో చూసారు కదండి చెరుకుల గురించి ఉపయోగాలు. ఈరోజు అయితే మనం చెరుకు గురించి ఉపయోగాలు అయితే తెలుసుకుందాము. ఈ చెరుకు వచ్చేసి చెరుకులో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదండి. ఇది మనకి శక్తిని, ఎనర్జీ అందించడానికి, అలాగే అలసట తగ్గించడానికి ఇందులో ఉండే సహజ చక్కెరలు సోర్స్ శాతం చాలా ఉపయోగపడతాయండి మనకి. అలాగే ఇందులో ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చెరుకులో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉంటాయండి. మనం చెరుకుని ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే వచ్చేసి మూత్రపిండాల్లోని రాళ్ళ సమస్యల నుండి, కిడ్నీ పనితీరు చక్కగా మెరుగుపరచడానికి కూడా మనకి చెరుకు అనేది సహాయపడుతుంది. అలాగే లివర్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది, కామర్ల వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది, ప్రేగులను శుభ్రపరచడంలో కూడా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా మనకి ఈ చెరుకు అనేది సహాయపడుతుందండి. మనం చెరుకుని మనకి సమ్మర్ సీజన్లో బాగా దొరుకుతుంది కదండి. దొరికినప్పుడు మాత్రం మనం చెరుకుని ఇలా కానీ చెరుకు రసం రూపంలో కానీ బాగా తీసుకోవాలి. అలాగే వేసవికాలంలో మనం శరీరాన్ని చల్లబరుస్తుంది, డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుందండి. ఈ చెరుకులో మనకి నీళ్ల శాతం అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చెరుకులు దొరికినంత కాలం కూడా చెరుకుని ఇలా తినడం వల్ల కానీ, చెరుకు రసం తీసుకోవడం వల్ల కానీ మనం ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్య గమనిక ఏంటంటే, డయాబెటీస్ ఉన్నవారు మరియు పంట సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవడం, లేదా వైద్యుల్ని సంప్రదించి వాళ్ళ సలహా తీసుకోవడం వల్ల మంచిది. చెరుకు గురించి నాకు తెలిసిన ఉపయోగాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ సమ్మర్ సీజన్లో చెరుకు అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.